తిరువెంబావైలో పాసురము 10. பாதாளம் எழுனும் கீழ் சொல்களிவ் பாதமலர் போது புனை முடியம் எல்லார் பொருள் முடிவே பேதை ஒரு பால் திருமேனி ஒன்றல்லன் வேதம் முதல் விண்டோரும் மண்டும் துதித்தாலும் ஓட உலவாருள் தொழன் தொண்டர் உளன் கோதில் குலத்தரன் தன் கோயில் பினா பிள்ளைகள் ஏது அவன் உரியேடவன் பேரால் உற்றாராய்லார் ஏதோ அவனை பாடும் பரிசூலேரோ రంబావాయ్. తిరువెంబావైలో పాసురము 10. ఆద్యంతరహితుడు ఆ పరమేశుని పాదకమలాలు శిరసు దర్శించగతరమా. ఆద్యంతరహితుడు ఆ పరమేశుని పాదకమలాలు శిరసు దర్శించగతరమా. సకల లోకవాసులు స్తుతించగలేని సకల లోకవాసులు స్తుతించగలేని మంగళకరుడు అర్ధనారీశ్వరుడు శివుడు. సాధకుల హృదయమే స్వామి నివాస స్థానము. సాధకుల హృదయమే స్వామి నివాస స్థానము. కోరి చేరిన వారి కొంగు బంగారము. ఊరు పేరు బంధు బలగములేని ఊరు పేరు బంధు బలగములేని వానిని వర్ణించి స్తుతించుట వసమా. మేలుకొనవే ఆలోచించవే చెలి. పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో పరమేశ్వరుని దర్శించి సేవించడానికి 8 మంది కన్యలు రోజుకి ఒకరినొకరు లేపుకుంటూ మేలుకొలుపుకుంటూ వారిలో వారు ఆ పరమశివుని గురించి సంభాషించుకుంటూ ఆ గుణగణాలన్నిటినీ కూడా సంకీర్తన చేసుకుంటూ వేకువజామునే స్నానం ఆచరించడానికి ఒకరోజు వెడుతూ దారి మధ్యలో శివాలయంలో ఆ శివుని యొక్క ఆలయ సేవ చేస్తున్నటువంటి సేవకురాలను చూసి ఏ విధంగా స్పందించారు అనేది ఈ 10వ పాసురంలో తిరువెంబావై 10వ పాసురంలో వర్ణించబడింది. ఆద్యంతరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుని వాక్కు ద్వారా వర్ణించగలగడం ఆ భూలోక సురలోక వాసులకే సాధ్యం కాదు కదా. చరాచర జగత్తు ఎవరి యందు కలిగి పెరిగి తిరిగి లీనమవుతుందో అదే లింగరూపం. ఈ సృష్టి స్థితి లయ అనేటువంటి 3 దశల్లో సర్వశక్తివంతమైనటువంటి ఏ ఈశ్వర చైతన్యం ఉందో అదే శివలింగం. ఆ ఈశ్వరుని ఆకారాదిరహితునిగా భావిస్తూ ఒక సంకేతంగా గ్రహిస్తే ఆద్యంతరహితమైనటువంటి జ్యోతి స్వరూపానికి ప్రతీక ఆ శివలింగం. అయితే వాస్తవానికి మహేశ్వరుడు నిరాకారంగా లింగరూపుడై ఉన్న సాకార రూపంగా కూడా ఆరాధించబడుతూ ఉంటాడు. గంగాధరుడు
చంద్రశేఖరుడు, నీలకంఠుడు, త్రిశూలధారి, నాగాభరణుడు, అర్ధనారీశ్వరుడు, ఇంకా అనంత కళ్యాణ గుణమయ దివ్య మంగళ విగ్రహధారిగా ఆరాధించబడుతూ ఉంటాడు కదా. అటువంటి పరమేశ్వరుని యొక్క సన్నిధిలో ఆయన సేవాభాగ్యం కలిగి సేవ చేసుకుంటున్నటువంటి ఓ సేవకులారా, మీరెంత ధన్యులు అని అంటూ ఆయన ఊరు పేరు బంధు బలగం ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆయనను సేవించాలి, ఈ విషయాలన్నిటి గురించి కూడా మాకు కూడా కొంత అవగాహన కలిగించండి అంటూ మళ్ళీ అందులో ఒక సఖిని, నువ్వు ఇలా నిద్రపోతూ ఉంటే ఎలాగా, మేలుకో, ఇక్కడ మేలుకో అంటే జ్ఞానాన్ని సముపార్జించుకో, ఆ పరమేశ్వరు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి అంటూ బాగా ఆలోచించుకో, మేలుకో చెలియా అంటూ గానం చేస్తూ సాగుతూ వస్తున్నారు. ఇది 10వ పాసురం యొక్క భావము.